వెదర్ అప్డేట్స్. బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కొనసాగుతుంది. ఈ ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు మొదలయ్యాయి. ఉపరితల ద్రోణి దట్టంగా వ్యాపించి ఉండటంతో తమిళనాడుకు సరిహద్దున ఉన్న రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, తిరుమల, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ఈ ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఈ జడివానతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆకాశమంతా మేఘావృతం కావడంతో పాటు చల్లటి గాలులు వీస్తుండటంతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే చలిదెబ్బకు జనాలు అల్లాడిపోతున్నారు. ఏపీలోని దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంటుందంటున్నారు. అలాగే రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు, ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే చిత్తూరు, తిరుపతి, తిరుమల, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తేలికపాటి వానలు పడుతున్నాయి. ఇవాళ చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయంటున్నారు. బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి, కడప జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంటుందంటున్నారు. సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడుకలో 24.6, తిరుపతి జిల్లా తడ 16.8, చిత్తూరు జిల్లా పాలసముద్రంలో 12.2, తిరుపతి జిల్లా గూడూరులో 10 మిల్లీలీటర్ల వర్షపాతం నమోదైంది. ఇదిలా ఉంటే ఒకవైపు దట్టమైన మంచు, మరోవైపు ఎడతెరిపి లేని వర్షం తిరుమలను వణికిస్తుంది. ఘాట్ రోడ్లలో ముందు వెళుతున్న వాహనాలు, వ్యక్తులు కనిపించక వాహనదారులు ఇబ్బంది పడ్డారు. చలి తీవ్రత కూడా పెరగటంతో భక్తులు, పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడ్డారు. ఇక కొండపై సోమవారం వేకువజామున మొదలైన వర్షం సాయంత్రం వరకు ఎడతెరిపి లేకుండా దంచికొట్టింది. ఆలయ ప్రాంతంతో పాటు మాడవీధులు, కాటేజీలు, రోడ్లు, పార్కులు జలమయమయ్యాయి. మరోవైపు మన్యంలో కనిష్ట ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. శీతల గాలులు వీస్తుండటంతో మంచు ప్రభావం కొద్దిగా తగ్గింది. కానీ చలి తీవ్రత మాత్రం కొనసాగుతుంది. సోమవారం జీకే వీధిలో అత్యల్పంగా 10.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. చింతపల్లిలో 11, పాడేరులో 11.8, అరకులోయలో 11.9, మాడుగులలో 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం 9 గంటల వరకు పొగమంచు వీడడం లేదు. పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గిపోవడంతో వాహనాలకు హెడ్ లైట్లు వేసుకుని వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అంతేకాదు ఉదయం 10 గంటల వరకు పొగమంచు ప్రభావం కనిపిస్తుంది. అలాగే సాయంత్రం 4 గంటల నుంచి చలి ప్రభావం ఉంటుంది.